హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో పూల సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్టుకు అయిన వ్యయం, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది, రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను ఇలాంటి వీడియోస్ చేయాలంటే సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి, ఈ పూల సుబ్బయ్య వెలుకొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం దగ్గర నిర్మాణం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడవుల్లో ఉన్న కొండల వరుసను వెలుగొండలు అంటారు. ఈ కొండలు వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలో వ్యాపించి ఉన్నాయి. ఈ కొండల మధ్య ఖాళీలలో ఆనకట్టలు నిర్మించే ప్రాజెక్టుని వెలుగొండ ప్రాజెక్టు అని పిలుస్తారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో సుమారు 30 మండలాల్లో 15 లక్షల మందికి తాగునీరు, అదేవిధంగా 4,50,000 ఎకరాలకి సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరిగింది. కృష్ణానదిలో 43 టీఎంసీల వరద నీటిని కొల్లంవాగు సమీపంలో శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి సాగర్కి తరలిస్తారు. ఈ ప్రాజెక్టు మెయిన్ ఉద్దేశం సంవత్సరంలో 45 రోజులు వరద అనేది వచ్చింది. ఈ వరద నీరు ఉపయోగించడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించారు. శ్రీశైలంలో 854 అడుగుల ఎత్తు తర్వాత ఉండే వాటర్ మాత్రమే మనం వాడడానికి అవకాశం ఉంది. అంతకన్నా తక్కువ ఉంటే ప్రాజెక్ట్ అనేది మనం వాడుకోవడం జరిగితే ప్రాజెక్టు యొక్క వరద మాత్రమే మనం వాడడానికి అవకాశం ఉంది. 854 అడుగుల కంటే తక్కువగా శ్రీశైలంలో నీళ్ళు కనుక ఉంటే ఈ ప్రాజెక్ట్ అనేది మనం వాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ డిజైన్ అనేది పర్మిషన్లు కూడా ఇలా రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ వాళ్ళు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ వాళ్ళు చాలా కేసులు వేయడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ స్పష్టమైన ప్రతిపాదన చేసింది, మేము మిగులు జలాలనే వాడతాము, వరద నీరు మాత్రమే వాడతాము. ఈ ప్రాజెక్టుకి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎలా వచ్చిందంటే, మార్కాపురం, ఎర్రగొండపల్లి నుంచి పలుమార్లు పూల సుబ్బయ్య గారు ఎమ్మెల్యే గెలిచారు. ప్రకాశం జిల్లా కొన్ని ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు కోసం చాలా పోరాటం చేశారు ఈయన. అందుకే ఇతని పేరు మీద ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది అందువల్ల నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మీకు ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు డయాగ్రామ్ చూపెడుతున్నాను. డయాగ్రామ్లో చూడండి. ఈ డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్ నుంచి మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనం స్టార్టింగ్లో చూసేది శ్రీశైలం డ్యాము. ఈ డ్యామ్ అనేది నల్లమల అడవులు, శ్రీశైలం డ్యామ్ ఎగువన నల్లమల అడవుల్లో కొల్లంవాగు కృష్ణానదిలో కలిసే చోట నుండి 23.5 టీఎంసీల వరద నీటిని 200 మీటర్ల అప్రోచ్ కాలంతో 200 మీటర్ల అప్రోచ్ కెనాల్ అంటే శ్రీశైలం జలాశయం నుంచి సొరంగాల దగ్గరికి అప్రోచ్ కెనాల్ అనేది తీస్తారు. అంటే ప్రత్యేకంగా కాలువ అనేది దీన్ని నిర్మిస్తారు. ఎందుకంటే అది ఓపెన్ ఏరియా ఉంటుంది. ఓపెన్ ఏరియా ఉంటే కాలువలో మనం చేయడానికి అవకాశం ఉంది. అప్రోచ్ కెనాల్ తర్వాత 2 సొరంగాలు సమాంతరంగా నిర్మించారు. ఈ 2 సొరంగాలు 18.8 కిలోమీటర్లు ఉంటుంది. 2 సొరంగాల ద్వారా రోజుకి 1 టీఎంసీ నీటిని మనం పారించవచ్చు. ఈ 2 సొరంగాలు 18.8 కిలోమీటర్లు తర్వాత సుమారు 22 కిలోమీటర్లు వరద కాలం అనేది ఉంటుంది. ఈ వరద కాలం అని ఎందుకు అంటారంటే, ఇది ఓన్లీ మన వరద వచ్చే టైం మాత్రమే ఈ కాలం అనేది ఉంటుంది. నార్మల్ టైంలో ఈ కాలువ అనేది మనకి పనిచేయదు. వరద కాలం అంటే ఈ సొరంగాల నీటి లభ్యత జరిగిన రోజులు ఈ కాలువ అనేది ఉంటుంది. ఈ 22 మీటర్ల కాలువ అనేది ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేశారు. ఈ 22 కిలోమీటర్లు పారిన తర్వాత నల్లమల సాగర్లో నీటిని అనేది నిల్వ చేస్తారు. నల్లమల సాగర్ దగ్గర 3 ఖాళీలు అంటే 3 గ్రామాలు అనేవి ఉన్నాయి. ఈ 3 గ్రామాల దగ్గర 3 ఆనకట్టలు అనేది నిర్మించారు. ఈ 3 ఆనకట్టల ద్వారా 3 కాలువలు అనేది నిర్మించారు. ఒకటి సుంకేశ్వర గ్రామం దగ్గర ఒక ఆనకట్ట ఉంది. ఆనకట్ట నుంచి తీగలేరు కాలువ ద్వారా 62,000 ఎకరాలకి నీరుని అందిస్తారు. రెండోది గొట్టుపడే గ్రామం దగ్గర నిర్మించిన ఆనకట్ట. ఇది గొట్టుపడే కాలువ ద్వారా సుమారు 9,500 ఎకరాలకి నీటిని అనేది అందిస్తారు. మూడోది కాకర్ల గ్రామం దగ్గర నిర్మించిన ఆనకట్ట. తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,000 ఎకరాలకి నీటిని అనేది ఈ తూర్పు ప్రధాన కాలువ ద్వారా పెద్దారెడ్డి జలాశయానికి నీరు అనేది పంపిస్తారు. తూర్పు ప్రధాన కాలువ మధ్యలో ఎత్తిపోతల ద్వారా తర్మెళ్ళ జలాశయానికి నీరు అనేది పంపిస్తారు. ఆ తర్వాత ఎత్తిపోతల ద్వారా రాచర్ల చెరువుకి నీరుని అనేది పంపిస్తారు. ఈ రాచర్ల చెరువుకి మధ్యలో ఇంకో ఎత్తిపోతల ద్వారా గుండ్ల బొమ్మేశ్వర జలాశయానికి నీటిని అనేది పంపిస్తారు. అంటే ఈ కాలువల ద్వారా వచ్చిన నీటిని ఎత్తిపోతల ద్వారా ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి జలాశయాలన్నిటికీ నీటిని అనేది అందిస్తారు. సుమారు 15 లక్షల మంది జనాభాకి తాగునీరు అనేది అందిస్తారు. ఫ్లోరైడ్ బాధితులు ఈ నీరు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫ్లోరైడ్ వస్తే అది మనం చెప్పుకునేది కాదు. ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పవచ్చు ఫ్లోరైడ్ బాధితులకి. ప్రాజెక్టు ముంపు గ్రామాలు వచ్చేసరికి అలనూతల గ్రామం, గుండ్లచెర్ల గ్రామం, చింతలముడిపి, కోటంరాజు తండ, సుంకేసుల, గొట్టిపడియ, అక్క చెరువు, సాయినగర్, రామలింగేశ్వరం, కృష్ణానగర్ సుమారు 3,863 కుటుంబాలు ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అవుతున్నారు. ప్రాజెక్టు చరిత్ర వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ని 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి మార్కాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టిపడియ దగ్గర శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు 5 సంవత్సరాలు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.
కానీ 2000 సంవత్సరం మే చివరి వరకు అనుమతులు అనేవి ప్రారంభించలేదు. ఈ ప్రాజెక్టు వ్యయం 980 కోట్ల అంచనాతోటి ప్రారంభించారు 5 సంవత్సరాలు పూర్తి చేయాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన తర్వాత 5 సంవత్సరాలకు కూడా ఎలాంటి అనుమతులు అనేది రావలేదు. 2001లో సాంకేతిక సలహా కమిటీ వేశారు. స్విట్జర్లాండ్ కంపెనీకి 2.5 కోట్ల బడ్జెట్ తోటి ప్రాజెక్టు నమూనా తయారు చేయాలని చెప్పి వాళ్ళకి కాంట్రాక్ట్, కానీ పనులు మొదలు పెట్టలేదు. 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వచ్చింది. 2004 అక్టోబర్ 27న మళ్ళీ గుట్టుపడే దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని మళ్ళీ శంకుస్థాపన చేశారు, నిధులు కూడా మంజూరు చేశారు. 1996లో 980 కోట్ల అంచనాతోటి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. 2005 నాటికి ఇది 5500 కోట్లకు చేరింది. కానీ నీటిని నది నుండి అడవి దాటి సాగర్ తీసుకురావడానికి సొరంగాల పనులు పూర్తి కాలేదు. 2014కి 80% అనేది పూర్తయినాయి. కానీ 2014 నాటికి కాలువలో ఆనకట్టల పని అయితే పూర్తయినాయి, కానీ సొరంగాల పని అనేది కాలేదు. నీటిని అప్రోచ్ కెనాల్ తర్వాత సొరంగాల ద్వారా నీటిని అనేది పారించాలి. కానీ జర్మనీ, జపాన్ నుంచి తీసుకొచ్చిన ఈ మిషన్స్ అనేవి కొంతవరకు సొరంగం అనేది తవ్వారు. కానీ కొంచెం దూరం పోయినాక మట్టిలో ఇరుక్కుపోయిన దాన్ని మళ్ళీ పైనుంచి రంధ్రం చేసి మిషన్ అనేది బయట తీసుకొచ్చారు. మళ్ళీ 6 నెలల టైం అనేది దీనికి వేస్ట్ అయిపోయింది. ఈ ప్రాజెక్టుకి ఇప్పటివరకు 5,974 కోట్లు ఖర్చు చేశారు. 4,336 కోట్లు ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. 1996లో 980 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు డిపిఆర్ అనేది సిద్ధం చేశారు. 2005 నాటికి ఇది 5,500 కోట్లు చేరింది. ఇప్పుడు 2024కి అది 10,000 కోట్లు దాటింది. రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2వ టన్నెల్ అనేది ప్రారంభించారు. మొదటి టన్నెల్ ప్రారంభించారు, కానీ టన్నెల్స్ అనేవి కంప్లీట్ అయితేనే వాటర్ అనేది మనకి స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ తర్వాత అప్రోచ్ కెనాలు సొరంగాల ద్వారా నీటిని ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. సొరంగాల పనులు అనేవి కంప్లీట్ అయ్యి రేపు వచ్చే సీజన్కి నల్లమల సాగర్లో నీటి లభ్యత అనేది ఉంటుంది. ఈ ప్రాజెక్టు స్టోరేజ్ వచ్చేసరికి 43.5 టీఎంసీలు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలకి నీటిని అనేది మనం అందించడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరంలో 45 రోజులు వరద అనేది వస్తుంది. దాని ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించారు. రేపు కనుక ఒకవేళ వరద కనుక రాకపోతే ఈ ప్రాజెక్టు వాటర్ అనేది సప్లై చేయడానికి అవకాశం. ఈ ప్రాజెక్టు వచ్చే సీజన్లో నీరు వచ్చిద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. రేపు వచ్చే సీజన్కి నల్లమల సాగర్లో నీటి లభ్యత అనేది ఉంటుంది. దీనివల్ల 15 లక్షలు. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్. నేను ఇంకా ఇలా మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు కావాలి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా ఏ టాపిక్ మీద అయినా మీకు వీడియో చేయాలంటే ఆ టాపిక్ మీరు నాకు చెప్తే నేను దాని మీద పూర్తి వివరాలు సేకరించి మీకు వీడియో రూపంలో ఇస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్.